అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వడ్డెర కులస్తులు భారీ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు కేటాయించాలని వడ్డెరలు మొదటి నుంచి ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చివరి వరకు ఈ వడ్డెర కులస్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ఉందో నియోజకవర్గాల తరఫున మీరు బెర్రీజ్ వేసుకొని ఖచ్చితంగా సీటు కేటాయిస్తే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ పార్టీ వైపే ఉంటామని చెప్పి కూడా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితుల్లో చివరి వరకు మాకు కేటాయిస్తారని ఎంతో ఆశించినటువంటి వడ్డెర కులస్తులు మళ్ళీ మొత్తం మీద అయితే మాత్రం మాకు ఆశాభంగం ఎదురైంది. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీలోనే ఎంతో కాలంగా పనిచేసినటువంటి పోలన్న ఖచ్చితంగా సిమెంట్ పోలన్న ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చివరి వరకు ఈ సీటు కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితులు. మరి చివరికి పార్టీ న్యాయం చేసిందా అన్యాయం చేసిందా ఏం చెప్తారు అసలు? అయితే మొత్తం ఈ రానున్న ఎన్నికల్లో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి పోలన్న ఉన్నారు. ఏం చెప్తారు అనమాట? సరే, ఏంటి మొత్తం మీద అయితే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం జరిగింది? మేమైతే బాగా ఎక్స్పెక్ట్ చేసినామండి. ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరం కిందటే చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఆఫీస్ పిలిపించి మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి మీకు ఖచ్చితంగా మేము అంతకుముందు అంతా ప్రాధాన్యత కలిగించలేకపోయినాము, పార్టీ కూడా నష్టపోయింది, మీకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీకున్న జనాభా లెక్క ప్రకారంగా దామాస ప్రకారంగా మీకు సీట్లు కేటాయిస్తాము, 2 ఎంపీలు కూడా మేము ఇస్తామని చెప్పిన రోజులు ఉన్నాయి. అదే ఒక నెల గ్యాప్లో మళ్ళీ లోకేష్ బాబు కూడా హైదరాబాదులో మొత్తం రూమ్లో కూర్చోపెట్టుకొని మా వడ్డెర కులస్తులు పెద్దవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అందరి 300 మందితో మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు అవి ఇవి అంటే రొంత లావాదేవాలు కొన్ని విషయాలు అన్ని విధాలా మాట్లాడుకొని అన్ని సమస్యలు కానీ వండుకొని ఈసారి పార్టీకి పనిచేయండి అన్న. మన వాళ్ళు చాలామంది 80% మనకున్న వాళ్ళు వైసీపీకి పనిచేసినారు, 20% మాత్రమే మనకు పనిచేసింది. ఈసారి ఖచ్చితంగా మీకు ఆ ప్రాధాన్యత పెద్ద ఆయన కూడా చెప్పినాడు కదా, దాని మీద కట్టుబడి ఖచ్చితంగా ఉంటాము, మీరు చేయండి అని అన్నారు. మేము అదే విధంగానే అప్పటి నుంచి ప్రజల్లోకి పోయి బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జిల్లా వ్యాప్తంగా తిరిగి నియోజకవర్గంలో తిరిగి ఎక్కడైతే మా బలం ఉందో అక్కడ ఇంకా రొంత మేము దాదాపుగా ఇదే నియోజకవర్గంలో ₹1 కోటి చిల్లర చీరలు తెచ్చి ప్రజలకు ఊరికనే పోకోకుండా చీరలు సేవా కార్యక్రమాలు అనేకమైన మా బోర్బండి అసోసియేషన్ ద్వారా గుండి నుంచి మా సంస్థ నుంచి అనేక మందికి ఏదైనా చనిపోయినా తర్వాత ఏదైనా వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా తర్వాత వాళ్ళకి హాస్పిటల్కి ఏదైనా యాక్సిడెంట్లు అయిన వాళ్ళకు కూడా అనేక విధంగా సేవా కార్యక్రమాలు ముందుకు పోయి మా కులాన్ని బీసీ సోదరుల్ని అందరినీ బలపడటం జరిగింది. లాస్ట్కి తగ్గుతా వచ్చినాయి, వాళ్ళే చెప్పుకుంటూ వచ్చినారు ఏదో ఇబ్బందిగానే ఉంది, మీకు 2 ఇస్తాం, 2 ఎమ్మెల్యేలు ఇస్తాం, 2 ఎంపీలు ఇస్తామన్నారు. లాస్ట్కి 1 ఎంపీ అన్నారు, 1 ఎమ్మెల్యేలు అన్నారు, కావిలి అన్నారు ఒకటి, అక్కడ సుధాకర్ మావాడు ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా వేస్తున్నాడు, అది పిలిపించి మరీ మోసం చేసేసారు. తర్వాత నర్సాపురం టికెట్ ఎంపీ ఇస్తామన్నారు, అది క్యాన్సిల్ అయిపోయింది. పుట్టపర్తి మీకు ఇంకా ఫిక్స్ అయ్యా, అంతలక క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ ఒకటి ఇకపోతే అచ్చెన్నాయుడు కూడా బీసీ సోదరు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎక్కడా ఇయ్యలేదు కదా మీకు, ఖచ్చితంగా పుట్టపర్తి మీకు ఇస్తున్నాము, మీరు ఇంకా బాగా ఫాస్ట్గా పనిచేయని లోకేష్ అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, అచ్చెన్నాయుడు అన్నాడు. ఇటువంటి పెద్ద నాయకులు అంటే కూడా మాకు ఎట్లుంటుంది, మేము కూడా చివరి వరకు మాకు వస్తుంది లాస్ట్కి గంటకు ముందు రిలీజ్ అవుతుంది, 2వ లిస్టులో రిలీజ్ అవుతుంది అనే మూమెంట్లో కూడా మేము అచ్చెన్నాయుడు ఇంట్లోనే ఉన్నాము, ఆడ టిఫిన్ కూడా చేసినాము, లేదులే మీదే వస్తుంది అని కూడా అన్నాడు. ఇంకా గంటలో మారిపోయిందంటే ఇంకా దానికి మేమేం బాధ్యతలు ఏ విధంగా అనుకోవాలా? అందుకు మేము రెబల్గా తయారు కావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ వడ్డెర కులస్తులకి అన్యాయం జరిగిందని ఒకవైపు చెప్తున్నట్టు నేపథ్యంలో సిమెంట్ పోలన్న రానున్న ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? వడ్డర్లకు అన్యాయం జరిగింది కాబట్టే నేను ఇక్కడ రెబల్గా పోటీ చేసి ఇక్కడ ఉన్న తెలుగుదేశాన్ని మాత్రం ఖచ్చితంగా ఓడించేదానికే నేను ప్రణాళికలు ముందుకు పోతున్నాను. ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాళ్ళు వడ్డెర కులం అనేది ఒక చైతన్యం కలిగించింది. ఎందుకంటే గతంలో ఒక నెల కింద 2 నెలల కింద పుట్టపర్తి మనకు వడ్డర్లకు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ఇదిగా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ ఆశించినారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా వడ్డర్లందరూ ఆశించినారు. సో ఖచ్చితంగా టీడీపీకి ఈ విషయంలో వడ్డర్ల ద్వారా గుండా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దెబ్బపడుతుంది.
ఇక్కడ ఉన్న ఎంపీకి దెబ్బ పడుతుంది, ఇక్కడ ఉన్న అసెంబ్లీకి దెబ్బ పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒకరు ఇద్దరు నాయకులు వాళ్ళకి లైసెన్స్ అయిపోయి వాళ్ళు ఏదైనా తిరుగుతుంటే వాట్సాప్లో పెట్టుకున్నంత మాత్రాన మా వడ్డెర ప్రజలు వడ్డెర సోదరులు మాత్రం మారినారనుకోవడం అవేకం. రాష్ట్ర వ్యాప్తంగా ఓడించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి, ఇదే పుట్టపర్తి నియోజకవర్గానికి చాలామంది నామినేషన్ వేసినారు, ఇది బయోడేటాలు వేసినారు. బయోడేటాలు ఏది వడ్డర్లకు ఇస్తామని తెలిసిన తర్వాత రకరకాలుగా రెచ్చగొట్టి స్థానిక అభ్యర్థి అయితేనేమి మా వాళ్ళని రెచ్చగొట్టి బయోడేటాలు వేపించి వాళ్ళని మళ్ళీ కొన్ని అనగదొక్కి లోపల కార్యక్రమాలు చేసుకొని బలోపేతం చేసుకోకుండా బలహీనపరిచి మమ్మల్ని దెబ్బతీసే విధానంగా ప్రణాళికలు చేసుకున్నారు. ఇక్కడున్న స్థానిక మనిషి కూడా, పేర్లు అవసరం లేదు, అది మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్తుండేది ఒకటే, మా వడ్డెర సోదరులు కూడా కొంతమంది నాయకులు ఎవరైతే బయోడేటా వేసి ఎమ్మెల్యే కావాలా మాకు అనుకున్న వాళ్ళకందరికీ నేను మీ మీడియా ద్వారా కూడా ఒకటే నేను చెప్తున్నాను. టీడీపీ పార్టీ ఇచ్చిన చిల్లర్లకు టీడీపీ పార్టీ ఆశ చూపిస్తున్న ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి న్యాయం చేయకోకుండా టీడీపీకి తొత్తుగా మారుతున్న కొంతమంది నాయకులకి నేను ఇదే హెచ్చరిస్తున్నాను. వడ్డర్లని బానిసలు చేయొద్దండి. ఎలాంటి పరిస్థితిలో కూడా వడ్డర్లు బానిస బతకనియద్దండి. మీ స్వార్థాల కోసము, మీ అవసరాల కోసము మీరు బానిసలు చేయొద్దండి. వడ్డర బిడ్డలు చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. కొంతమంది అన్నం తినుకోకుండా కూడా ఉపవాసాలు ఉన్న రోజులు కూడా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి వాళ్ళ బాధ 40 సంవత్సరాల తర్వాత మన టీడీపీ కల్పిస్తుంది, ఓటు బ్యాంకు మనం చూపించుకుందాం, గెలుద్దాము, కష్టసభల్లోకి పంపిద్దామనే ఉద్దేశంతో అంతమంది అంతగా ఎదురు చూస్తే వీటిని నాయకులు అనేవాళ్ళు, వడ్డర్లకు సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళు లైసెన్స్ అయిపోయి ఊడగలు చేసుకుంటూ ఇంకా భజన కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇది సభ్యమేనా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అయితే ఒకటి, మీకు సీము లజ్జ ఏమన్నా ఉంటే మా వడ్డెర బిడ్డలు కొంతమంది నాయకులకు మాత్రమే, ఎవరైతే బయోడేటాలు వేసినారో వాళ్ళకు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నాను. రేపు 24వ తారీఖు నామినేషన్ వేస్తున్నాను. 24వ తారీఖు మీకు శాతనైతే వడ్డెర మీద పేం ఉంటే వడ్డెర నాయకులు అయితే ఇక్కడ పుట్టపర్తికి వచ్చి ప్రచారం చేసి ఇక్కడున్న సత్తా, వడ్డర్ల సత్తా, ప్రతి ఒక్కరూ ఇక్కడున్న వడ్డర్లు వాడుకున్నారు కదా, మీరంతా వచ్చి ఇక్కడ ప్రచారం చేసి టీడీపీనో వైసీపీ అనే సంబంధం లేకోకుండా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి ఈ వడ్డెర బిడ్డని గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకే మెసేజ్ పంపిస్తున్నాను మీ ద్వారా గుండా, రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా మా వడ్డెర బిడ్డలు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరైతే మన వడ్డెర ప్రేమ అనుకున్న వాళ్ళు, వడ్డెర సోదరులు, వడ్డెర మహిళలు, వడ్డెర బిడ్డలు చాలామంది 2 ఉమ్మడి రాష్ట్రాల్లో దాదాపుగా 50 లక్షల మంది ఉన్నారు. 50 లక్షల మంది టీడీపీకి మాత్రం సపోర్ట్ చేయరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. మీరు కూడా సంకేతం పంపించాలా, ఎందుకంటే మా బాధ అలాంటిది. ఒక విషయం చెప్పండి ఫైనల్గా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ మీరు రెబల్గా కూడా నామినేషన్ వేస్తున్నారని చెప్తున్నారు, ఇది చివరి వరకు సిమెంట్ పోలన్న గట్టిగా నిలబడతాడా? ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఏ విధంగా అయినా సరే ఇక్కడ గెలిచి మా సత్తా ఏందనేది కూడా చూపిస్తాము. మీ ద్వారా గుండే నేను మెసేజ్ ఇస్తున్నాను, మేము మీడియా ద్వారా గుండే మాట్లాడుతున్నాం ఓపెన్గా. మాకు ఎలాంటి ఇది లేదు, ఇంకోటి లేదు. వాళ్ళు ఎందుకంటే అంత మోసం చేశారు 4 రోజుల కింద కూడా. ఇప్పుడు కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి, అధిష్టానం నుంచి వస్తున్నాయి, మేము ఫోన్లు కూడా ఎత్తట్లేదు. చాలామంది అబ్జర్వర్లు చేస్తున్నారు, అన్ని విధాలు వస్తున్నాయి. మాకు అవసరం లేదు. ఇంకా మీ కమ్మలు, మీ జిమ్కీలు మీ దగ్గరే పెట్టుకోండి. మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం, టీడీపీ రెబల్గానే పోటీ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గుర్తుతో కూడా పోతాం, అవసరమైతే సైకిల్తోనే పోతాం, అవసరమైతే గెలిచి మా వడ్డెర బిడ్డ సత్తా ఏందనేది కూడా మేము చూపిస్తాం. ఇది మొత్తం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర కులస్తులు అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు కూడా మొదటి నుంచి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మీ పాత్ర కూడా చాలా కీలకం, గతంలో కూడా మీకు అన్యాయమే జరిగింది కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి చివరికి ఏమాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సీట్లు కేటాయించలేదని ఇటువంటి పరిస్థితులను పుట్టపర్తి నియోజకవర్గం నుంచి సిమెంట్ పోలన్న బరిలో ఉండబోతున్నారు, రెబల్గా కూడా పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా విజయం సాధించి చూపిస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం నుంచి కూడా ఇప్పటికీ కూడా టచ్లోకి వస్తున్నప్పటికీ మాత్రం ఏమాత్రం మేము స్పందించడం లేదు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం దిశగా ముందుకెళ్ళి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర కులస్తులందరూ కూడా ఏకమై ఖచ్చితంగా నన్ను గెలిపించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు RTV అనంతపురం జిల్లా.